ఆపరేషన్ చేస్తే తప్ప కుదరనంత పెద్ద జబ్బులున్నాయి మా ఈ చిన్నవి కావు. ఏంటే కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి. అరే కిడ్నీలో రాళ్ళు వస్తే మదర్ నేచర్ ఏం చెప్తుందంటే కొండపిండి ఆకని దొరుకుతుంది, జ్యూస్ చేసుకుని పొద్దున సాయంత్రం దాకా కరిగిపోద్దని చెప్తుంది. విన్నారా? చెప్పుకోండి మీరే డాక్టర్లు. అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి పొద్దున గ్లాసు సాయంత్రం గ్లాసు కొండపిండి ఆకు జ్యూసు తేనె నిమ్మరసం కలిపి తాగండి. నెల తర్వాత వెళ్ళి స్కాన్ చేయించండి. రాయి లేకుండా అన్నపోద్ది, ఉన్న రాయి సగం కరిగిపోయి ఉంటుంది. లేకుండా పోతే సంతోషం, సగం కరిగితే ఇంకో నెల చేయండి. ఏమైంది? కొండపిండి కంటే ఏంటి? ఆ గురుగుల పండుగ రోజు మనం పూలు పూసే చెట్టు దాన్ని ఏమంటాం, పిండి పూత కొమ్మంటాం కదా, పిండి కొమ్మంటాం కదా, అది దాన్ని చూస్తే అయితే కిడ్నీలో రాళ్ళు పోతాయి. అక్కడికి వెళ్ళింది కోయించేది 30,000 కట్టేది. ఆలోచించండి. బిజినెస్ నేచరా? అమ్మ కావాలా, డబ్బులు పోవాలా? ఆలోచించుకోండి. కాదు కిడ్నీలో అయితే చెప్పేవారు సార్, మా కిడ్నీ కాదండి, చాలా సున్నితమైన అవయవం. ఏంటది? గాల్ బ్లాడర్లో రాళ్ళు వచ్చినాయి. అయ్యో, మరి డాక్టర్ గారు ఏమన్నారు? గాల్ బ్లాడర్లో రాళ్ళు వస్తే పగలగొట్టడం కుదరదు, కోసి రాళ్ళు తీయడం కుదరదు, గాల్ బ్లాడర్ కోసి కుక్కలకేద్దామన్నారు. ఏది దొరికితే కుక్క కిడ్నీనా? ఇంకో మార్గమే లేదా? లేదండి, దీనికి మార్గం లేదు. ఎందుకు లేదు? అది మరీ పలసగా ఉంటుంది, దాన్ని కోసి తీస్తే మళ్ళీ చిట్లిపోద్ది, కాబట్టి ఛాన్స్ లేదని సైన్స్ చెప్తుంది. సైన్సా? బిజినెస్ సైన్స్ మాత్రమే. నేచురల్ సైన్స్ ఏం చెప్తుంది? ఉదయం కొండపిండాకు, సాయంత్రం రణపాలాకు జ్యూస్ తాగటం మొదలెట్టండి. రాత్రి ఫుడ్ అంటే ఓన్లీ ఫ్రూట్స్ అని పెట్టుకోండి. మాంసాహారం వదిలేయండి. 3 నెలల తర్వాత వెళ్ళి స్కాన్ చేయించుకోండి, నార్మల్ వస్తుంది. ఎవరికి డబ్బులు కట్టాలి? దీనికి ఎక్కడ ఫీజులు కట్టాలి? ఇంట్లో సంపాదించింది ఎక్కడ తల్లిపోతుంది? ఏ అవయవాలు కోసి బయట పారేయాలి? అరే అమ్మ అంతగానో మనల్ని కాపాడటం కోసం తయారు చేస్తే దాన్ని కోసేయటం సైన్సా? కాపాడటం సైన్సా? కోసేయటం సైన్సా? ఆలోచించండి. వారం రోజుల పాటు అన్నం మానేసి యాపిల్స్ తినండి. పొద్దున యాపిల్స్, మధ్యాహ్నం యాపిల్స్, సాయంత్రం యాపిల్స్ తినండి. 6వ రోజు సాయంత్రం 6 కాగానే ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని దాంట్లో 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ కలపండి. మెగ్నీషియం సల్ఫేట్, ఎప్సమ్ సాల్ట్ కలపండి. కలిపి నెమ్మదిగా తాగేయండి. ఇంకో గంట గ్యాప్ తీసుకోండి. 7 అయింది. 7 మళ్ళీ గ్లాస్ నీళ్ళు తీసుకోండి. దాంట్లో 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ కలపండి. మళ్ళీ తాగండి. మళ్ళీ 1 గంట అయింది. 8 అవుద్ది. ఆ టైంలో ఏం చేయండి అంటే 1 కప్పులో సగం కప్పు నువ్వుల నూనె తీసుకోండి. మిగతా సగం కప్పు నిమ్మరసం కలపండి. స్పూన్ పెట్టి బాగా కలిసిందాక తిప్పండి. నెమ్మదిగా తాగేసేయండి. మరి నిద్ర రాదు కదా? నిద్ర వచ్చేసరికి 9 అయింది. 9 2 గ్లాసులు 3 గ్లాసులు నీళ్ళు తాగి పడుకోండి. తెల్లారేసరికి మీ గాల్ బ్లాడర్లో 1 రాయి కూడా మిగలదు. మొత్తం బయటకు ఏం కావాలి? ఎంతకంటే ఎన్ని రోజులు పట్టింది? ఇందాక చెప్పింది 3 నెలలు పట్టింది. ఇప్పుడు చెప్పింది వారం రోజులే. 6వ రోజు అయిపోయింది. 7వ రోజు తెల్లారేసరికి గాల్ బ్లాడర్లో రాళ్ళని బయటకు వచ్చినాయి. ఆన్లైన్ క్లాసులు చెప్తుంటాం మేము. మీరే డాక్టర్లు కావాలి, ట్రైనింగ్ తీసుకోండి అని ఆన్లైన్ క్లాసులు ఇప్పుడు రేపు స్టార్ట్ అవుతున్నాయి. ఎన్నో తారీఖు గుర్తులేదు, 27. రేపు 27 నుంచి 21 రోజుల క్లాసులు జరుగుతున్నాయి. అలా జరుగుతున్నప్పుడు ఒకసారి ఏం చేశానంటే క్లాసులు ఇలా చెప్పాను. క్లాసులు 21 రోజులు జరుగుతాయి కదా. 7వ రోజున ఫోటోలు తీసి పెట్టారు. సార్ నా గాల్ బ్లాడర్లో రాళ్ళని బయటకు వచ్చినాయని గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో రాళ్ళని ఫోటోలు తీసి పెట్టారు. అసలు ఎంత హాయిగా అనిపిస్తుందండి ఇది. అంటే రూపాయి ఫీజు ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు, రూపాయి మందులు ఎక్కడ కొనాల్సిన పని లేదు, చాక్లెట్లు మింగినట్టు, జీడిపప్పు బఠానీలు మింగినట్టు ఏం మింగాల్సిన పని లేదు. హాయిగా ఇంట్లో కూర్చొని గాల్ బ్లాడర్ని శుభ్రంగా మార్చుకోగలిగేంత అద్భుతమైన ఔషధాలని నేచర్ అంతా సృష్టించింది మన కోసం. మదర్ నేచర్ వాడుకుంటామా? మందులు మిగుతామా? తేల్చుకోవాల్సి ఉన్నాయి. మట్టికి ఏం తెలుసు, ఆ గడ్డికి ఏం తెలుసు, చెట్టుకేం తెలుసు. ఆయనంట 5 ఏళ్ళు చదువుకున్నాడంట, ₹1 కోటి కట్టిన అక్కడ సీట్ ఇచ్చారంట. అప్పుడు కూడా డాక్టర్ కాలేదంట. వాళ్ళ నాన్న ఇంకో 2 కోట్లు కట్టి పీజీలో చేర్పించాడంట. 4 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టి దాంట్లో కూర్చోబెట్టాడంట. ఆయనకి తెలుసు సైన్స్ అని మీరు అన్నారంటే వాళ్ళ నాన్న ఏమంటాడు తెలుసా? ఆ బాబు సైన్స్ తెలుసు, డౌట్ లేదు, ఆ బాబు సైన్స్ తెలుసు. కానీ వాళ్ళ నాన్నకేం తెలుసో తెలుసా? వీడికి ఎంబీబీఎస్ సీట్ కోసం 1 కోటి పెట్టా, పీజీ కోసం 2 కోట్లు పెట్టా, వీడు హాస్పిటల్ కట్టానికి 4 కోట్లు పెట్టా, 6 కోట్లు పెట్టా. దీనికి బ్యాంక్ వడ్డీ అయినా రావద్దా? అరే వచ్చినోడు కల్లా రాయిరా అంటాడు, ఏదో వచ్చినోడు కల్లా కోయిరా అంటాడు. ఎందుకు? అరే తప్పేంటి చెప్పండి. నువ్వు